క్షమాపణ కలగదు. సో ఇది దేవుడు నియమించిన ఇదొక ప్రిన్సిపల్ అన్నమాట. సో రక్తం చిందించకుండా ఎవరి పాపమైనా అది క్షమించబడదు. ఇది కేవలం మనకు మాత్రమే కాదు, అంటే కేవలం మనం క్రిస్టియన్స్ అని మనకు మాత్రమే కాదు, కానీ మీరు ఈ లోకంలో ఈ ప్రపంచంలో మీరు ఎవరైనా కూడా, ఏ మతమైనా వారు ఎవరైనా కూడా ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటంటే వాళ్ళ పాపాలు క్షమించబడాలంటే ఏదో బలి చేయాలి, అంటే రక్తం చిందింపబడాలి. అది ఏదైనా జంతువుదైనా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ రక్తం చిందింపబడాలనే కాన్సెప్ట్ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది అంటే చాలా పాత కాలం నుంచి ఉందన్నమాట. సో మన పాత నిబంధన గ్రంథం మనం చూసినప్పుడు కూడా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు బలు అర్పించడం మనం చూస్తూ వస్తున్నాము. వారు జంతువులు అంటే గొర్రెలు, ఎద్దులు, అలాగే పక్షులు కూడా వాళ్ళు అక్కడ కంటిన్యూస్గా వాళ్ళు బలి ఇవ్వడం మనము చూస్తున్నాం అన్నమాట. కొన్ని బలులేమో డైలీ ఇవ్వడం ఉంది, కొన్ని బలులేమో కొన్ని పండుగలప్పుడు ఇవ్వాలని ఉంది, కొన్ని బలులేమో ఇయర్లీ ఈవెంట్స్. అలాగా వాళ్ళు చెప్పాలంటే ఎవ్రీడే కొన్ని వందల వేల కొద్ది జంతువుల్ని వాళ్ళు బలి ఇస్తూ వస్తున్నారనమాట. అయితే మనందరికీ తెలిసిన విషయమే, అలా వాళ్ళు బలి ఇస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ బలి వాళ్ళు ఎలా అయిందంటే వాళ్ళకి ఆచారంగా వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటంటే బలి ఇస్తున్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళి పాపం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇస్తారు, మళ్ళీ బలి ఇస్తున్నారు, మళ్ళీ పాపం అన్నమాట. అంటే ఇది ఒక సైకిల్ లాగా అయిపోయింది, బలి ఇవ్వడం పాపం చేయడం, బలి ఇవ్వడం పాపం చేయడం. సో అది ఈ బలి గురించి మరి దేవుడు ఏమంటున్నారో ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అయితే అక్కడ ఇజ్రాయేల్ వాళ్ళు ఈ బలులు మరి చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బలులు ఇవ్వడం వల్ల వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ అయితే దేవుడు ఏం చెప్పడం జరుగుతుందంటే ఈ బలుల వల్ల వాళ్ళ పాపం తీసివేయలేమన్నమాట. అంటే ఈ బలులు వారి పాపం తీసివేయట అసాధ్యము, ఇంపాసిబుల్ అన్నమాట. అయితే మరి నెక్స్ట్ 6వ వచనం మనం చూసినట్లయితే పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. వాళ్ళు కంటిన్యూస్గా ఇలా బలులు చేసి మళ్ళీ తిరిగి పాపం చేసి, అంటే దేవుడు దీన్ని చూస్తున్నప్పుడు దేవునికి ఎలా ఉంటుందంటే అసలు ఈ బలి మీద ఇష్టం పోయిందన్నమాట దేవునికి. సో నెక్స్ట్ టైం ఉండాలి కదా, మనకి తెలిసిందే. యోహాను 3:16 మనం చూసినప్పుడు జాన్ 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. సో దేవుడు లోకం ఎంత ప్రేమించారంటే ఫస్ట్ మనకు తెలిసిందే కదా, ఆది కాండంలో మరి మనుషులు పాపం చేసి దేవునికి దూరం అయ్యారు. అది తిరిగి మనుషులతో సమాధానపరచడానికి దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చారు. అదేంటంటే ఈ బలులు చేయడం ద్వారా వారి పాపాలను వాళ్ళు దేవుని ముందు ఒప్పుకుంటూ, అంటే తిరిగి దేవునితో సమాధానపరచబడడానికి ఒక ఆప్షన్ దయచేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ దాన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి, దాన్ని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకోవడంతో ఇక్కడ దేవుడికి ఇంకో ప్లాన్ చేయడం జరుగుతుంది. అది మనము వర్స్ 5లో మనం చూసినట్లయితే, హెబ్రీయులు 10:5లో చూసినట్లయితే కింద బలి అర్పణయు నీవు కొరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే దేవుడు బలి అర్పణలు కొరట్లేదు, కానీ దేవుడి ప్లాన్ ఏంటంటే ఇక్కడ నాకు ఒక శరీరము అమర్చితివి, అంటే యేసు ప్రభువు కోసం ఒక శరీరం ఇక్కడ తయారు చేయడం మనం చూస్తున్నాం అనమాట. అంటే ఇంతకాలం పాత నిబంధన కాలం అంతా ఏంటంటే వాళ్ళు బలులు ఈ జంతువులను వాళ్ళు అర్పిస్తూ వచ్చారు. అయితే ఇంకా ఇలా చేయడం వల్ల మనుషుల పాపాలు క్షమించబడవని, అది మనుషుల పాపాలు ఏ విధంగా క్షమించబడాలని, వారితో తిరిగి సమాధానం పొందాలని దేవుడు ఏం జరుగుతుందంటే తన సొంత కుమారుడికి ఒక శరీరం ఇక్కడ అమర్చి తన కుమారుడిని ఇక్కడ ఒక
బలియాగంగా పంపడానికి కూడా ఇక్కడ దేవుడు వెనకాడలేదన్నమాట. సో అలాగే మనము ఆ పాత నిబంధన కాలంలో మనం చూసిన ఆ జంతు బలులు ఉన్నాయి కదా, అవి మరి పాపంలో తీసివేయడం చూస్తున్నాము. అయితే ఒకసారి మనము హెబ్రీయులు 13:3లో మనం చూసినట్లయితే 3వ వచనంలో, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకంలోకి వచ్చుతున్నవి. ఫస్ట్ ఏంటంటే అవి పాపం అవి తీసివేయట్లేదు. అది ఇంకోటి ఏంటంటే ఆ బలులు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అర్పించినప్పుడు వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి తిరిగి గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఎవ్రీ టైం వాళ్ళు ఆ బలులు చేస్తున్నప్పుడు ఆ పాపం, ఆ గిల్ట్ అనేది ఇంకా వాళ్ళు ఉంటుందన్నమాట. పూర్తిగా ఆ పాపం నుండి విమోచన వాళ్ళు పొందలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనకి ఇచ్చిన ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, ఒకసారి హెబ్రీయులకు 8:12 ఎవరన్నా చదువుతారా? హెబ్రీయులకు 8:12. చూసారా, ఇక్కడ మన దేవుడికి మనకి ఏం వాగ్దానం ఇస్తున్నారంటే, మన పాపానికి ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ పాత నిబంధన మనం చూసాం కదా, వాళ్ళు బలి అర్పించినప్పుడల్లా వారి పాపం వాళ్ళు జ్ఞాపకం వస్తూ ఉండే వాళ్ళకి. కానీ దేవుడు యేసుక్రీస్తు అనే ఈ బలియాగం నుండి మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, మన పాపం ఇంకెన్నడూ కూడా దేవుడు కౌంట్ చేయడం అన్నమాట. ఇంగ్లీష్ చూస్తే ఐ విల్ రిమెంబర్ నో మోర్ అని ఎప్పుడు కూడా ఇంకా మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు దేవుడు. సో పాత నిబంధన కాలంలో ఉన్న ఆ బలులు ఏంటంటే జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్ ఇచ్చేవి. జస్ట్ ఆ బలి అర్పించగానే ఓకే, నేను అంటే నా పాపాల కొరకు ఒక జంతువునికి వహించడం జరుగుతుంది అని కొద్దిసేపు ఆ టెంపరీ రిలీఫ్ అయితే ఉంది. కానీ పూర్తిగా అయితే వాళ్ళ పాపాలు క్షమించబడ్డం మనం ఇక్కడ చూడట్లేదు అన్నమాట. కానీ మనకి ఇచ్చిన నిరీక్షణ బట్టి ఏంటంటే మన పాపాలు పూర్తిగా తొలగించబడడం మనం చూస్తున్నాము. ఒకసారి చివరిగా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ఈ పాయింట్ నేను ముగిస్తాను. అయితే ఈ ప్రభు బలిలో మనం ఫస్ట్ ఎప్పుడు చూస్తున్నామండి? ఫస్ట్ ఈ ప్రభు బలి ఇన్సిడెంట్ జరిగిన ఫస్ట్ సంఘటన ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోక ముందు రాత్రి కదా. సో మనం అక్కడ చూస్తున్నాము, ఆ ప్రభు రొట్టెను విరిచి అలాగే ఆ పాత్రను తీసుకొని వాళ్ళ 2 మంది శిష్యులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ లార్డ్స్ టేబుల్, ఈ ఫస్ట్ ప్రభు బలిలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆ శిష్యుల్లో ఇద్దరిని మనం చూడొచ్చు. అదేంటంటే పేతురు ఇంకా యూదా ఇస్కరియోతు. ఇద్దరిని మనం చూసుకున్నామంటే వీళ్ళు ప్రభు బలిలో పాల్గొన్న తర్వాత వీళ్ళిద్దరు కూడా పాపం చేయడం మనం చూస్తున్నాం అన్నమాట. సో పేతురు ఏం పాపం చేశారండి అంటే, అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు ఖైదీ చేసిన తర్వాత నువ్వు కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నావు కదా అంటే పేతురు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పి, అంటే ఆల్మోస్ట్ దేవుడిని దూషిస్తున్నట్టు ఒకట, అంటే దేవునికి అగెన్స్ట్ ఇక్కడ పేతురు పాపం చేయడం మనం చూస్తున్నాము. అలాగే యూదా ఇస్కరియోతు చేసిన పాపం ఏంటంటే ప్రభు బలిలో పాల్గొన్న తర్వాత కూడా అసలు యేసుక్రీస్తుని ఆ రోమా వాళ్ళకి అప్పగించిన ఎవరంటే ఈ యూదానే అనమాట. సో వీరిద్దరు చేసిన పాపాన్ని మనం చూస్తున్నాము. అయితే దీని రిజల్ట్ తర్వాత చూసినట్లయితే పేతురు ఏమో అపోస్తుల్లో ఒక నాయకుడిలా వచ్చాడు, కానీ యూదా ఇస్కరియోతు ఏమో సూసైడ్ చేసుకుని మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఏం జరిగింది? పేతురు ఒకసారి మనం మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే, అంటే తీయాల్సిన అవసరం లేదు కానీ మామూలుగా చెప్తున్నాను, పేతురు 3 సార్లు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు చెప్పిన తర్వాత కోడి కోయంగానే అతనికి యేసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు ఇలా ముందే చెప్పారు కదా అని గుర్తుకొచ్చి అతను చాలా రిపెంట్ అయ్యి ఎవడేమో చూస్తున్నాం అనమాట. బయటికి వెళ్ళిపోయి అతను చాలా అంటే చాలా బాగా ఏడ్చాడనమాట. అంటే అక్కడ పేతురు తాను చేసిన తప్పును తెలుసుకొని
మరి దేవుని యొక్క క్షమాపణ అడగడం మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే ఇక్కడ దేవుని యొక్క డైరెక్ట్ క్షమాపణ అడగడం అంటే మనకి బైబిల్ లేదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేతురు రిపెంట్ అయ్యి ఆ పాప క్షమాపణ అనేది పొందుకోవడం మనం చూస్తున్నాము. కానీ యూదా ఇస్కరియోతు ఏంటంటే యూదా ఇస్కరియోతుకి పాప క్షమాపణ గురించి ఆయనకి తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తుతోనే ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయనకి బోధించున్నారు, అదని కానీ తెలుసు. కానీ మనము ఒకసారి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ యూదా ఇస్కరియోతుకి నేను పాపం చేశాను అని ఆ మాట చెప్తాడు. అది తిరిగి ఆ 30 వెండి నాణాలను తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాడు. కానీ ఆ పాప క్షమాపణ అనేది మనం ఇక్కడ ఆ పాప క్షమాపణ ఆయన పొందుకున్నట్టు మనం ఇక్కడ చూడట్లేదు అనమాట. అది ఎందుకు అంటే ఆయన పూర్తిగా ఇంకా రిపెంట్ కాలేదు. అంటే ఏదో తప్పు చేశానని గిల్ట్ ఆయన ఉంది, కానీ ఆ గిల్ట్ దేవుని దగ్గరికి ఆయన తీసుకెళ్ళలేదు. కానీ పేతురు చేసింది ఏంటంటే ఆయన గిల్ట్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకి క్షమాపణ దయచేయడం మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో దేవుని యొద్ద మనము దేవుని యొద్ద పేతురు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అతనికి క్షమాపణ దయచేశారు. ఆయన మన అపోస్తుల్లోనే ఒక లీడర్ లాగా వచ్చాడు. కానీ యూదా ఇస్కరియోతు దేవుని అడగకుండా మరి తన ఓన్ గిల్ట్ని తనే మోసుకోవడం వల్ల ఏం జరిగిందంటే తను సూసైడ్ చేసుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనం కూడా ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ప్రభు బడులు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ కూడా మనం ప్రభు బడులు మనము పాల్గొన్నాము. కానీ ఈ లాస్ట్ వీక్ మనము ఏదో ఒక పాపం మనం చేసి ఉండొచ్చు. అంటే ఈ 1 వీక్లో అట్లీస్ట్ 1 సెకండ్ అన్న మన ఆలోచనలో కానీ ఏదో రంగంలో మనం పాపం చేసి ఉండవచ్చు. అయితే మన దేవుడిచ్చిన నిరీక్షణ ఏంటంటే మనం పాపం చేసినా కూడా, అది తెలిసి తెలియక మన పాపం చేసినా కూడా తిరిగి మన దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన పాపాన్ని క్షమించే దేవుడు ఉన్నట్టు మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈరోజు మనము ఈ రొట్టె పాత్రలో మనం పాల్గొనక ముందు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ ప్రభు బలిలో మరి పాల్గొంటున్నప్పుడు మనం పరిశీలన చేసుకుంటున్నామా? పేతురులాగా మనము మన దేవుడిని మనము పాప క్షమాపణ మనము కోరుకుంటున్నామా? లేదా ఆ పాతకాలపు పాత నిబంధన బలులాగా జస్ట్ కేవలం ఎవ్రీ సండే వచ్చి బలి అర్పించి వెళ్ళిపోతున్నామా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయం మనం ముందుకు వెళ్దాం. ఆమె